వెల్కమ్ బ్యాక్. సౌర కుటుంబంలో అనేక పరిశోధనలు కొనసాగిస్తున్న ఇస్రో ఈ ప్రయోగం పిఎస్ఎల్వి C56 ప్రయోగం ద్వారా సౌర సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇన్ఆర్బిట్ డెమాన్స్ట్రేషన్ లక్ష్యంగా ప్రోబ్రా 3ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి కక్షలోకి పంపించింది. ప్రోబా 3 మిషన్లో ప్రయోగించిన శాటిలైట్లు కృత్రిమ సూర్యగ్రహణ పరిస్థితులను సృష్టించనున్నాయి. ఈ మిషన్లో కరోనాగ్రాఫ్, ఆక్యుల్టర్ అనే 2 స్పేస్ క్రాఫ్ట్లుంటాయని ఇస్రో తెలిపింది. రైట్, ఇక పిఎస్ఎల్వి నింగిలోకి ఎగిసింది. ఇదే అంశానికి సంబంధించి ఇంకా మరింత డీటెయిల్గా మనకు చెప్పడానికి మనతో పాటు రఘునందన్ గారు, డైరెక్టర్ ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, 4:04 నింగిలోకి దూసుకెళ్ళింది. సో దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కావాలి సార్. ప్రోబా 3 అంటే ఏంటి అసలు? అవునండి, ఈరోజు ఒక ప్రతిష్టాత్మకమైన మిషన్ మన భారతదేశం చేపట్టిందని చెప్పొచ్చు. మన కస్టమర్ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంబంధించిన ప్రోబా 3 అనే ఒక ట్విన్ శాటిలైట్స్ 2 ఉపగ్రహాల ఒక మిషన్ ని మన భారతదేశం, మన ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ పిఎస్ఎల్వి C15 అనే ఒక లాంచ్ వెహికల్ ద్వారా దాన్ని సక్సెస్ఫుల్ గా కక్షలోకి చేర్చిందని చెప్పొచ్చండి. అయితే ఇది ఎందుకు ప్రతిష్టాత్మకంగా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది విశ్వంలోనే మొదటి ఒక మిషన్ చెప్పాలి ఈ ప్రోబా 3 అనేది. ఎందుకంటే ఇది లాంచ్ చేసేటప్పుడు 2 ఉపగ్రహాలుగా కలిసి దీన్ని శాస్త్రవేత్తలు పంపించారు. ఇప్పుడు రానున్న రోజుల్లో శాస్త్రవేత్తలు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే వీటిని ఫస్ట్ విడదీసి ఇవి 2 ఫార్మేషన్ ఫ్లయింగ్ అంటే ఇవి 2 సూర్యుడి చుట్టూ ఒక ఫార్మేషన్ అంటే మనం నార్మల్ గా రిపబ్లిక్ డే పరేడ్ చూస్తాము. ఫార్మేషన్ ఫ్లయింగ్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ప్లేన్స్ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. అయితే ఇందులో ఏంటంటే ఈ ప్రోబా 3లో ఏంటంటే ఈ 2 ఉపగ్రహాలు కూడా ఒక సపరేట్ గా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పటికీ 2 కంబైన్డ్ గా పనిచేస్తాయి అనమాట. అంటే దగ్గరగా ఇవి 2 కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ దగ్గరగా 600,000 కిలోమీటర్ల కక్ష ఉంది దీనికి. ఆ కక్షలో ఈ భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో ఒకటినొకటి ఢీ కొట్టకుండా కలిసికట్టు పనిచేస్తాయి అన్నమాట ఇది. సో దీనివల్ల సూర్యుడి మీద పరిశోధన అంటే ఈ యొక్క మిషన్ ద్వారా సూర్యుడి మీద పరిశోధన చేయడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు దీన్ని లాంచ్ చేశారండి. అయితే ఇప్పటిదాకా చాలా విషయాలు అంటే ఇంతవరకు మానవాళికి తెలియని ఎన్నో విషయాల్ని, కొత్త విషయాల్ని మనం మిషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 2 ఉపగ్రహాలు ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ కృత్రిమమైన సూర్యగ్రహణాన్ని సృష్టించే అవకాశం ఇందులో ఉంటుందన్నమాట, ఒకవేళ బ్రీఫ్ గా చెప్పాలంటే. అయితే మొత్తానికి దగ్గరగా ఒక 1700 కోట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు ఈ యొక్క మిషన్ మీద పెట్టారండి. అయితే ఇది ప్రోబా 3 అని ఎందుకంటున్నారంటే ప్రోబా 1 అనేది 2001లో వాళ్ళు పంపించారు. 2009లో అది కూడా మన భారతదేశం నుంచి పంపించారు ప్రోబా 1 2001లో. తర్వాత ప్రోబా 2 అనేది వారు రష్యా నుంచి 2009లో పంపించారు. మళ్ళీ ఇవాళ ప్రోబా 3ని వారు పంపించడం జరిగింది. అంటే దగ్గరగా ఒక 25 సంవత్సరాల ఒక కష్టానికి అంటే ఒక కన్క్లూజన్ ఈ మిషన్ తో వచ్చిందని చెప్పుకోవచ్చు. శాస్త్రవేత్తలు మనం చూస్తా ఉన్నాం స్క్రీన్ మీద, వారు మన కస్టమర్ అయినప్పటికీ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు కూడా చాలా టెన్స్ మూమెంట్ అక్కడ వారు చూశారు. గత 18 నిమిషాల ఏదైతే జరిగిందో ఈ రోజు ఈ లాంచ్ ప్రక్రియ అదంతా కూడా వారు చూడడం జరిగింది. సో మొత్తానికి ఈ యొక్క యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంటే విదేశీ సంస్థలు మన భారతదేశం మీద పెట్టుకున్న ఒక నమ్మకాన్ని మనం నిజం చేశామని చెప్పుకోవచ్చండి ఈ రోజు. కరెక్ట్ సార్. సో ఇప్పుడు పిఎస్ఎల్వి C59 ఇందులో ఈ రాకెట్ ప్రయోగంలో శాస్త్రవేత్తల కృషి అయితే ఎక్స్ట్రాడనరీ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు శాస్త్రవేత్తల ముందున్నటువంటి టార్గెట్స్ ఏంటి సార్? అవునండి, అంటే ఇప్పుడు మనం చేయాల్సిన కార్యక్రమం అయితే చేసేసామండి. అంటే మీరు అన్నట్టు ఇందాక ఈ యొక్క లాంచ్ చాలా సక్సెస్ఫుల్ గా మొదలై దగ్గరగా 18 నిమిషాల ఒక 30-40 సెకండ్స్ లో మన శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి C59 అనే ఒక లాంచ్ వెహికల్ అంటే అది మొత్తం 4 దశల్లో పరిశోధన 4 దశల్లో తనలో ఉన్న ఇంధనాన్ని మండిస్తుంది. మొదటి స్టేజ్ లో సాలిడ్ ఫ్యూల్, సెకండ్ స్టేజ్ లో లిక్విడ్ ఫ్యూల్, థర్డ్ స్టేజ్ లో మళ్ళీ సాలిడ్ ఫ్యూల్, మళ్ళీ ఫోర్త్ స్టేజ్ లో లిక్విడ్ ఫ్యూల్, ఇలా వివిధ దశల్లో తనలో ఉన్న ఇంధనాన్ని మండిస్తూ
సుమారుగా 18 నిమిషాల 30 సెకండ్స్ లో 40 సెకండ్స్ లో మన శాస్త్రవేత్తలు మన ఈ ప్రోబా 3ని భూమి కక్షలోకి చేర్చారండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో అంతా కూడా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు చేయాలి. మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడైతే ఇవాళ పిఎస్ఎల్వి C-59 భూమి కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇక్కడ నుంచి వారు దాన్ని టేక్ ఓవర్ చేసుకుని వారు రానున్న రోజుల్లో 600/60,000 కిలోమీటర్లు అంటే భూమికి 60,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాయింట్ కి దీన్ని హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ అంటారనమాట అండి. ఆ ఆర్బిట్ లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు దీన్ని మిగతా కార్యక్రమాలు చేస్తారు. ఈ రకంగా ప్రతి 19 గంటలకు ఒకసారి ఇది భూమి చుట్టూ తిరుగుతుంది ఈ యొక్క ప్రోబా 3. సో రాను రోజుల్లో డెఫినెట్ గా చాలా కొత్త విషయాలు అయితే మనం తెలుసుకోవచ్చని చెప్పొచ్చు. అయితే మీరు పిఎస్ఎల్ C-59 గురించి అడిగారు. అయితే ఈ యొక్క పిఎస్ఎల్వి మన భారతదేశం ఒక నమ్మకమైన వెహికల్ అని చెప్పవచ్చు, స్పేస్ వెహికల్ అని చెప్పొచ్చు అండి. ఇప్పటిదాకా తొలి నెలల్లో ఒక్కసారి పార్షియల్ ఫెయిల్యూర్ చూసిన తర్వాత ఎప్పుడు కూడా ఈ మిషన్ ఎప్పుడు ఫెయిల్ కాలేదు. సో ఇది డెఫినెట్ గా గతంలో మనం చూసాం, ఒకే లాంచ్ లో 104 ఉపగ్రహాలు పంపించింది కూడా ఈ వెహికలే. కాబట్టి డెఫినెట్ గా మనం పెట్టుకున్న నమ్మకం విదేశీ సంస్థలు మన భారతదేశం పెట్టిన నమ్మకాన్ని ఇది నిజం చేయడం చాలా గొప్ప విషయం అండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.